యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. రెండు చేతులు చెప్దాం. ఆరాధనా ఆరాధనా. పరమ తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు. మా హృదయం అనే వాకిట ఎదుట నిలిచినటువంటి వాడ నీకు స్తోత్రాలు ప్రభా. మా హృదయం అనే ద్వారం ఎదుట నీవు నిలిచిండి తడుతున్న నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నాయనా మా హృదయము తలుపుల ద్వారం ఎదుట నీవు తడుతున్నప్పుడు నాయనా నీకు మేము ప్రభా తలుపును తెరవుటకు సహాయం చేయండి. మా హృదయంలోనికి నేను ఆహ్వానించడానికి సహాయం దయచేయండి. నీ మాటను నాయనా మేము ఆహ్వానించి మా హృదయంలో భద్రపరుచుకునేలాగానే మీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శూన్యంలో నుండి సమస్తమును కలుగు చేయబడా ఈ రాత్రి ప్రభా నిస్సహాయమైన పరిస్థితిలో, శూన్యమైన పరిస్థితిలో యేసయ్యా నీ వాక్కు ద్వారా మాతో నీవు మాట్లాడుదువుగాక. నీవే మా ఆధారమని ఈ రాత్రి మేము తెలుసుకుని నీ మీద మేము నైనా ఆధారము కలిగి జీవించినట్లుగా కృప చూపమని ఈ ఆరాధన మేము మీకు సమర్పిస్తూ స్తుతిస్తూ నజరేయుడైనటువంటి యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన మేము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. గట్టిగా చెప్దామండి ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమునకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దయచేసి అందరము కూర్చుందాం. అందరం కూర్చుందామా? అందరం కూర్చుందాం. ఎక్కడున్న వారు అక్కడే కూర్చునండి. కాస్త నిశ్శబ్దంగా కూర్చుందాం. ఈ రాత్రి 7వ దినపు యొక్క ఉపవాస ప్రార్థన కూడికలో మరి పాలు పొందుటకు కూడి చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రభు రక్షకుడైన యేసే ఉన్నత నామములు మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. పక్కన వాళ్ళు కూడా వందనాలు చెప్పండి. అక్క వందనాలు అని చెప్పండి. అన్న వందనాలు, బ్రదర్ వందనాలు, అంకుల్ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. నేను దినాన దైవచనులు మరి వినయ్ పాస్టి గారు, వినయ్ దీప్ గారు మరి దేవుని యొక్క వర్తమానాన్ని మనకి అందించారు. ఎంతమంది ఆశీర్వదించబడినారు? వినాలి, వాక్యం వినాలి, వాక్యం మీద మనసు పెట్టాలి. వాక్యంలోనికి వెళ్తున్నాం. జాగ్రత్తగా క్లుప్తంగా మరి కొన్ని విషయాలు వాక్యంలో నుండి తెలుసుకుందాం. నిన్నటి దినాన దైవజనులు 7 విషయాలు మనతో పంచుకున్నారు. ఎన్ని విషయాలండి? 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము నేర్చుకున్నాం. గుర్తుందా? మర్చిపోయారా? ఎవరికైనా గుర్తుందండి? సరే, గుర్తు తెచ్చుకోండి. చివరిలో అడుగుతాను, వాటిని మరలా మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. మంచిది. మన ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ మరొకసారి మరి ఈ 7వ దినంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ మనసులను ఇక్కడే పెట్టండి, అటు ఇటు పోనీకండి. వాక్యం మీద మన మనసును పెట్టుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడుదు గాక. చెప్దాం. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 6 దినాలు చక్కగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. విశ్వాసంలో మనం బలపడుతూ వచ్చాం. అరే దాను అరబాక 6 దినాలు చక్కగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రార్థించడానికి కూడా ప్రభు మనకి సహాయాన్ని చేశాడు. వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నన్ను చూడండి. నేను క్లుప్తంగా వాక్యాన్ని చెప్తాను. మనం ఎక్కువ సమయం ప్రార్థనలో మనం ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. ప్రార్థనలో మనం ఎక్కువ సమయం గడపడం చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ముఖాన్ని చూడటానికి ఇష్టపడినటువంటి వారిలో ఈ రాత్రి కొందరిని గురించి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం.
దేవునితో పోరాడినటువంటి వ్యక్తిని గురించి మనం మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి పేరు మనకు వెంటనే జ్ఞాపకంలోనికి వస్తుంది. ఆ వ్యక్తి పేరు ఏంటండి? దేవునితో పోరాడినటువంటి వ్యక్తి అన్న ఆ పేరు ఎప్పుడైతే మనం వింటామో, లేకపోతే ఆ సందర్భాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకుంటామో, ఆ జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనకి గుర్తొచ్చేటువంటి పేరు ఏంటి చెప్పండి? ఏంటి? యాకోబు అని మనకు వెంటనే జ్ఞాపకం వస్తుంది. యాకోబు జీవితంలో దేవుడు ఏం చేశాడు అని మనం ఆలోచన చేయగలిగినప్పుడు, యాకోబు జీవితంలో ఆయన చేసి నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటి అనగా, దేవునితో ఆయనకున్న పరిస్థితి విషయమై పోరాటానికి ఆయన ప్రయాస కలిగిన వానిగా ఉన్నాడు. నీ జీవితంలో ఏ ప్రయాస అయితే కలిగి ఉంటున్నావో దాని విషయమై దేవునితో పోరాడటం అనేటువంటిది నేర్చుకోవటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించి ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి మలుపులోనికి ఆయన జీవితము మార్చబడింది. 28వ అధ్యాయములో మనం చూసినప్పుడు అక్కడ మనకి అర్థమయ్యేటువంటిది, దేవుడు ఆయనకి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అక్కడికి వెళ్ళటానికి దేవుడు ఆయనకి జ్ఞాపకంలోనికి తీసుకుని వచ్చి మరలా అక్కడికి నడిపిస్తాడు. మరలా ఇంకా గమనించినప్పుడు 32వ అధ్యాయములో ఆయన జీవితంలో మార్పు ప్రారంభించబడటం మనం చూస్తాం. 28వ అధ్యాయంలో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, ఆయన మరి వాక్యం చదువుకుందాం, మనకు అర్థమవుతుంది చక్కగా. ఆదికాండం 28వ అధ్యాయము 10 నుండి 22వ వచనాలలోనికి మనం వెళ్దాం. దయతో తీయగలిగినటువంటి వారు వాక్యాన్ని చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెత్షెబా నుండి బయలుదేరి రహాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుకినందున అక్కడే ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లతో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకునేను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీదకి నిలబడి ఉండెను. దాన్ని కొన ఆకాశం నంటిన దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడినై ఇస్సాకు దేవుడినైను యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకు నీ సంతానములకు నిచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను. నీ పడమటి తట్టును తూర్పు తట్టునకు ఉత్తరపు తట్టునకు దక్షిణపు తట్టునకు వ్యాపింపజేయుదువు. భూమి యొక్క వంశములన్నీ నీ యొక్క మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించునుగాక. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు నున్నాడు. ఆమేన్. నిశ్చయముగా నా దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. ఆమేన్ చెప్దాము గట్టిగా. ఆమేన్. ఇంకా చదువుకుందాం. అది నాకు తెలియకపోయాను అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గమని ఇదే అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి దాన్ని స్తంభముగా నిలిపి దానిని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టును. యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు సహాయము చేసిన ఎడల, దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి తిరునకు ఆహారము ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు సంభవముగా నేను నిలిచిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ మీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిశ్చయంగా ఈ మనసు అంగీకరించగలిగిన హృదయం నాకు మాకు మా అందరికి దయచేయమని నీకే సమస్త మహిమ చెల్లిస్తే ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలను గమనిస్తున్నట్లయితే 28వ అధ్యాయములో మనం గమనిస్తున్నటువంటి ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు, ఇస్సాకు ద్వారా ఆశీర్వదించబడి అన్న చేత తరమబడుతూ
వారు తన యొక్క మామ ఇంటికి వెళ్తున్నటువంటి యొక్క యాకోబు తన యొక్క ప్రయాణములో దేవుని యొక్క దివ్యమైనటువంటి దర్శనమును ఆయన నిద్రలో లేకపోతే ఆయన ఉన్నటువంటి స్థలములో చూడగలిగినాడు. దేవుని యొక్క దర్శనము నీ జీవితంలో కలిగి ఉండినప్పుడు ఆ దర్శనము విషయమై నువ్వు ప్రయాసపడకుండా ఉండాలి, లేకపోతే ప్రయాసపడకుండా నేను ఉండను అన్నటువంటి ఒక విషయం ఈ విధానం నీలోకి రాదు. దేవుని దర్శనం నీ యొక్క జీవితంలో ఉండినప్పుడు ఎంతప్పటికీ కూడా నేను ఆ దర్శనము కొరకు ప్రయాసపడాలి, ఆ దర్శనము కొరకు నేను కష్టపడాలి, ఆ దర్శనము కొరకు నేను పాటుపడాలి అన్నటువంటి మనస్సును దేవుడు నీ జీవితంలో ఎల్లప్పుడూ ఏం చేస్తాడండి? అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించి ఉన్నప్పుడు ఒక మార్పు ఆ స్థలంలో యాకోబు జీవితంలో జరిగింది. నీ జీవితంలో మార్పు నీవు అనుభవించాలి, నీ జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి నడకను నీవు అనుభవించాలి, నా ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నీవు నడిపించబడాలి అంటే దానికి ప్రత్యేకమైన అనువైనటువంటి స్థలం ఏంటో తెలుసా? అది దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ జీవితము బాగు చేయబడుతుంది. దేవుని అయినటువంటి మీ యొక్క తాతగారుట. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 45 రోజుల ఉపవాస ప్రార్థనలో నీవు నిశ్చయముగా దేవుని యొద్ద నుండి ఒక అద్భుతమైనటువంటి యొక్క మార్పు, అద్భుతమైనటువంటి యొక్క సహాయాన్ని నీ జీవితంలో నీవు పొందుకోవాలి. దాని విషయమై నువ్వు ఒక ఖచ్చితమైన దర్శనము, ఖచ్చితమైన ఉద్దేశము కలిగినటువంటి వ్యక్తిగా ప్రభు సన్నిధిలో ఏం చేయాలండి? ప్రార్థన విజ్ఞాపన నీవు చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. అబ్దుల్ కలాం గారు ఒక చక్కని మాట చెప్పారు. ఏం చెప్పారు? అది కలలు కనండి, దాన్ని స్వార్థకం చేసుకోండి. అంటే మీరు మంచి భవిష్యత్తు విషయమై మంచి ఉద్దేశాలతో కూడినటువంటి యొక్క భవిష్యత్తు ఉద్దేశించినటువంటి కళను మీరు కలిగి ఉండాలి. దాని విషయమై మీరు పాటుపడాలి, ప్రయాసపడాలి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. దేవుని వాక్యం కూడా ఏమి సెలవిస్తూ ఉన్నది అంటే, ఒక దర్శనం కలిగి ఒక గురి కలిగి నీ విశ్వాస ప్రయాణం అనేది ప్రారంభించబడాలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు జీవితంలో గురి గమ్యం లేని ప్రయాణమైంది. గురి లేదు, గమ్యం లేదు. కానీ దేవుని బట్టి ఆయన జీవితంలో ఒక గురి గమ్యాన్ని ఆయన సంపాదించుకొనగలిగినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఆయనతో చెప్పినటువంటిది ఏంటో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు నలుదిక్కులకు నీవు విస్తరిస్తావు అని దేవుని యొక్క మాట, ఆ ప్రవచన రీతికరమైనటువంటి యొక్క మాట ఆయన వినటం జరిగింది. నీవు ఏం ప్రార్థన చేయాలో తెలుసా? నీవు ఏం అడగాలో తెలుసా? దేవ నన్ను ఆశీర్వదించు, నలుదిక్కులకు నన్ను నీవు వ్యాపింపచేసి నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నన్ను నీవు నిలవబెట్టని ప్రభుని నీవు అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడకుండా, దీవించబడకుండా ఏవైతే అడ్డులు ఆటంకాలు ఉంటున్నావో మొదట వాటిని జీవితంలో ఏం చేయాలా? దానిని నీవు తెలుసుకుని వాటిని గ్రహింపుతో దానిని విడిచిపెట్టే ప్రయత్నాన్ని చేయాలి. ఆమేన్. అలా కాకుండా దేవుడు నాకేం చేయలేదండి, దేవుడు మంచివాడు కాదండి, దేవుడు నా జీవితంలో ఇంతవరకు మేలు చేయలేదండి, ఆయన నాకేం చేశాడని నేను మందిరానికి రావాలి, ఆయన నాకేం చేశాడని చెప్పని నేను ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయాలా అని ఈ విధమైన సనుగుడు గొనుగుడు మనసుతో ఉండి ఇతరులను కూడా విశ్వాసం ఉన్నటువంటి వారిని భ్రష్టత్వంలోనికి నడిపించే మనసులో నీ ఉంటే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ద్వారా నీ హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక మార్పును కలుగు చేయునుగాక. హల్లెలూయా. యాకోబు ఆ రాత్రి ఆ స్థలంలో పడుకుని తలగడగా ఒక రాయిని పెట్టుకుని నిద్రిస్తూ ఉన్నాడు. తలగడగా రాయిని పెట్టుకుని నిద్రిస్తూ ఉన్నప్పుడు మధ్యరాత్రి వేళ దేవుని దర్శనము ఆయన చూడగలిగినాడు. ఆ మధ్యరాత్రి వేళ ఆయన చూచిన దర్శనం ఏంటి? పరలోకమునకు భూమికి ఒక నిచ్చెన వేయబడింది. హల్లెలూయా. నిచ్చెన అంటే ఆధారపడేటువంటిది. నిచ్చెనను దేనితో పోల్చి ఉన్నారు తెలుసా? ప్రార్థనగా పోల్చబడినటువంటి విధానము. పైకి పరమునకు అలాగే భూమికి
కొనకు ఆనుకుని నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని యాకోబు తన కనులారా ఆయన చూచినాడు. నీవు ఏం గ్రహించాలో తెలుసా? నీ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరమండలమందు ఆశీనుడైనటువంటి నా ప్రభు ఆయన తన దూత ద్వారా నీకు జవాబునైనా నిశ్చయముగా అనుగ్రహిస్తాడన్న సత్యాన్ని నీవు గుర్తెరుగుదువుగాక. హల్లెలూయా. ఒకవేళ సందేహంతో నువ్వు బ్రతుకుతున్నావేమో, నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థించినా, ఇన్ని ఉపవాసాలుండి ప్రార్థించినా మరి నా జీవితంలో ఏ మేలు నాకు జరగటం లేదు అండి అని నువ్వు ఇలాగన ప్రార్థిస్తూ నువ్వు బాధపడుతున్నావు అనుకున్నా, ఇలా ఈ పరిస్థితిలో ఉన్నావేమో. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఇంకా ఆ శక్తిగా ప్రార్థన చేయని చెప్తాను. అయ్యా పాస్టర్ గారు, లేకపోతే అయ్యా మరి నేను 2 సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నా, 3 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా, 4 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా అని ఈ ప్రశ్నతో నీవు ప్రార్థిస్తూ అవిశ్వాసమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్తున్నావేమో. అయితే దేవుని వాక్యం చెప్తూ ఉన్నది, ఆయన కార్యాలు ఎట్లా ఉంటాయి అంటే, ఏమండి, దేవుని కార్యాలు కంటికి ఎప్పుడు కూడా కనపడేవి కాదు, హృదయానికి అవి గోచరమైనటువంటివి. రహస్యముగా దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగించేటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ యాకోబు సామాన్యమైనటువంటి రీతిలో ఆయన ఆ స్థలంలో పడుకున్నాడు. నీవు ఈ రాత్రి సామాన్యమైనటువంటి రీతిలో పరిశుద్ధమైనటువంటి మందిరంలోనికి నీవు వచ్చి ఉన్నావేమో. సామాన్యమే కదా, నేను మందిరంలోనికి వస్తున్నాను, నేను రోజు వెళ్ళేటువంటి మందిరమే కదా, నేను రోజు మరి కూర్చుని ఆరాధించేటువంటి విధానమే కదా అని అనుకుంటూ ఉండవచ్చు. అయితే రోజులాగా ఎప్పుడు దేవుడు తన కార్యాన్ని లేకపోతే తాను వ్యవహరించడు. రోజు నీవు అనుకున్నట్టుగా నా దేవుడు వ్యవహరించడు. త్రుటిలో నీ జీవితంలో ఆయన మలుపును ఆయన తెప్పగలిగినటువంటి వాడు. హల్లెలూయా. యాకోబు పారిపోతున్నటువంటి వాని జీవితంలో, ఆ యొక్క వ్యక్తి జీవితంలో దేవుని యొక్క వాగ్దానం ఏమై ఉంటున్నదో, దేవుడు ఏమి చేయాలని ఆశిస్తుంటున్నాడో దాన్ని దర్శన రీతిగా యాకోబుకు తెలియజేసిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో నా ప్రభు ఏం చేయాలని తలుస్తున్నాడో అది నీకు తెలియచేయునుగాక. హల్లెలూయా. ఒక నిచ్చెన ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారంటండి, ఆకాశానికి ఎక్కుచు దిగుచు ఉన్నటువంటి యొక్క ఆ దృశ్యాన్ని ఆయన చూశాడు. నీవు గ్రహించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ కూడా అవి పరమునకు అవి ఎక్కబడుతూ నిచ్చెన వలె అవి పైకి చేర్చబడుతున్న మెట్టు వెంబడి మెట్టుగా దేవుడు వాటిని మరి సింహాసనం మీదకు అవి తీసుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. ఒక నిచ్చెనను మనం చూసినప్పుడు దానికి ఏముంటాయండి? నిచ్చెన మనం పైకి ఎక్కాలంటే దానికి ఏముంటాయి? మెట్లు ఉంటాయి. అవును, అంతేనా? మెట్లుంటాయి. ఈ నిచ్చెన మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నది అంటే, మొదట ఒక మెట్టులో నీవు ప్రార్థించడం ప్రారంభించినప్పుడు అదే మెట్టులో అదే అనుభవంలో నీవు ఉండకూడదు. ఆ అనుభవం నుండి రెండవ మెట్టులోనికి, రెండవ అనుభవంలోనికి, లోతైనటువంటి అనుభవంలోనికి నీవు నడిపించబడాలి. ఇంకా అక్కడ నుండి మరొక మెట్టులోనికి, మరొక కోణంలోనికి, పరిశుద్ధాత్మదేవ నన్ను మరొక కోణంలోనికి ప్రార్థన జీవితంలో నన్ను నడిపించయ్యా అని దేవుని మనము అడగగలగాలి. హల్లెలూయా. ఎప్పుడు మనం ఒకే మెట్టులో ఉంటే దాని వలన ప్రయోజనం ఏమి కూడా ఉండదు. ఏదో ప్రతిరోజు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్తున్నాం అంటే, వాక్యం వింటున్నాం, వెళ్తున్నాం, ఇదే యొక్క తంతుగా ఉంటే ప్రయోజనము ఉండదు, ప్రయోజనము శూన్యము. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఆ నిచ్చెన మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నదంటే, దేవదూతలు పైకి ఎక్కుతూ ఉన్నారు అంటే, వారు ఎక్కుతూ ఉన్నారు అంటే నీ ప్రార్థన అనుభవము కూడా అనుదినము ఎలాగుండాలా చెప్పాలి. ఎలాగుండాలా? అది ఆ యొక్క స్థాయి, ఆ తీవ్రత అనుదినము క్రమక్రమముగా మెట్టు తర్వాత మెట్టుగా ఆ లోతైనటువంటి అనుభవంలోనికి నువ్వేం చేయాలా? నడిపించుకుంటూ ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఉదాహరణకి రోజులో ఒక అరగంట సమయం నువ్వు ప్రార్థనకి కేటాయించుకున్నావు అనుకోండి. ఒక వారం అరగంట నువ్వు చేయగలిగిన, మరొక వారము ఆ అర్ధగంటను కాస్త ఇంకొక అర్ధగంటగా నువ్వు దాని సమయాన్ని నువ్వు ఏర్పరచుకుని నువ్వు ప్రార్థిస్తూ నువ్వు అలాగనే దేవుని అడుగుతున్నావు అనుకోండి. దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఆ గంట కాకుండా ఇంకా 2 గంటల్లోనికి ప్రార్థన తీవ్రతలోనికి ప్రభు మిమ్మలను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు తెలియజేస్తాను. ఇటీవల కాలంలోనే మరి గృహ దర్శనాల కొరకు మరి సహోదరులు వచ్చినప్పుడు ఆ సమయం చాలా ఆలస్యమైంది. ఆ దినం ఒకరింటికి వెళ్ళాలి ఆ దినాన, కానీ మరి రావటం పనులు బట్టి కొంత ఆలస్యమైంది. ఇంచుమించు 8-8:30 అవుతా ఉంది ఆ టైంలో. సరే నేనేమన్నాను, సరే ప్రార్థన చేద్దామండి, అందరం కలిసి ప్రార్థన చేద్దామని 8:30 గంటలకి అందరం కూడా బయట కూడుకుని ప్రార్థన చేస్తూ వచ్చాం. మన ఉపవాస ప్రార్థనకు ముందు రోజు అనగా 8వ తారీఖు. అలా మేము ప్రార్థనలో 8:30 గంటలకు కూర్చున్నాము. మేము అలా ప్రార్థిస్తూ ఉండగా దగ్గరగా 1:30 సమయము ప్రార్థనలోనే ప్రభు మమ్మల్ని నడిపించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దానికి సీక్రెట్ చెప్పమంటారా? ఒక రహస్యం చెప్పమంటారా? దేవుని యొక్క విధానంలో దేవుడే మనకు ఆ సూత్రాన్ని నేర్పించాడు. ఎలాగంటే ఎక్కడైతే ఆయన నామంలో 2-3 ఉంటారో, ఏకీభవిస్తారో, దేవుడు వారి మధ్య తన సన్నిధిని విడుదల చేయగలుగుతాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఇంతమంది ఉన్నాము కదా, మనము ఏకీభవించి ఒక విషయం కొరకు ప్రార్థించుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తన సన్నిధిని మనము నిశ్చయముగా అనుభవించే వారిగా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయము లేదా ఈ మనం చదివిన ఈ లేఖన భాగంలో ఆ నిచ్చెనలో ఎక్కిపోయే అనుభవముల్లో నీ ఆత్మీయ జీవితం అనేది ఉండునుగాక. హల్లెలూయా. ఏమండి, రక్షించబడినప్పుడు మొదటి మెట్టులోనే నీవున్న ప్రార్థన చేసే విషయంలో, దేవునితో సహవాసించే విషయంలో మొదటి అడుగులోనే నీవు ఉన్న. క్రమక్రమమున సంవత్సరములు జరిగేటప్పుడు, క్రమక్రమముగా సంవత్సరములు గడిచిపోతుంటున్నప్పుడు నీ ఆత్మీయత, నీ విశ్వాసము, నీ భక్తి అనేటువంటిది ఎక్కిపోయేటువంటి అనుభవముగా, అనగా లోతులకు నీ విశ్వాస ప్రయాణం అనేది నడిపించబడేదిగా ఉండాలి. కానీ మరి యెరూషలేము నుండి మరి ఒకడు దిగిపోయాడు కదా, వాడి వలె నీ యొక్క భక్తి అనేది ఉండకూడదు. యెరూషలేము నుండి యెరికోకు వాడు వచ్చాడు. అంటే మనము విశ్వాసములో మనము నీరు కారిపోకూడదు, భక్తిలో నీరు కారిపోయేటువంటి పరిస్థితిలోనికి మనము రాకూడదు. కానీ ఆ పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. కానీ ఆ సమయంలో మనం ఎవరి వైపు చూడాలో తెలుసా? యాకోబు దేవుని వైపు చూచాడని మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఆయన వైపున మనము చూడాలి. హల్లెలూయా. దావీదు ఒక చక్కని మాట రాస్తాడు, అయ్యా నేను నా కన్నులెత్తి చూచినప్పుడు నాకు వెలుగు కలిగినదు అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యాకోబు కనులెత్తి చూచినప్పుడు ఆయన దర్శనములో దేవుడు ఆయనకు చూపించినటువంటి విషయము, ఆ నిచ్చెన వేయబడి దేవదూతలు ఆకాశానికి ఎక్కుతూ ఉన్నాయి, భూమికి దిగుతూ ఉన్నాయి. ఆ నిచ్చెన ఎలాగ వేయబడినది అంటే భూమికి ఆకాశానికి వేయబడింది. హల్లెలూయా. ఇంకా దేవుడు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడో అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను. ఆమేన్. అంటే నిచ్చెనకు పైగా ఎవరు ఉన్నారు? దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. నీ ప్రతి విషయంలో దేవుని ఆసీనుడిగా నీవు చూసినప్పుడు ఆయన, నేను నీకు సహాయకుడిగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ యొక్క పరిస్థితులను బాగు చేస్తాను అని దేవుడు నీకు జవాబును ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఈ వచనం మనకు నేర్పించేటువంటిది ఏంటో తెలుసా? దేవుడు మనలను బలపరిచే విషయంలో ఎప్పుడు కూడా ఆయన సిద్ధ మనసు కలిగిన వానిగానే ఉన్నాడు. ఆమేన్.
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తున్నప్పుడు యాకోబుకు ఇవ్వబడిన దర్శనములు ఆయన చూస్తూ ఉన్నాడు. నిచ్చెన ఒకటే కాదు, నిచ్చెన మీద దేవుడు ఉన్నాడు. ఆ నిచ్చెన మీద ఏం జరుగుతూ ఉన్నది? ఆ పైన కొస్స మీద దేవుడు ఆసీనుగా ఉన్నాడు, కింద కొస్స ఏమో భూమి మీద అది నిలబెట్టి ఉన్నది. ఆ మధ్య జరుగుతున్నటువంటి యొక్క విధానం చూస్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి దేవదూతలు అలా కిందకు వస్తూ ఉంటున్నాయి, మరలా కింద నుండి దేవదూతలు అలా ఎక్కి వెళ్తూ ఉన్నాయి అన్నటువంటి ఈ దృశ్యాన్ని మనం గమనించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏర్పరచబడినటువంటి యొక్క పరిస్థితుల్లో జవాబుని ఇవ్వటానికి నా దేవుడు తన యొక్క దూతలను నీకు సిద్ధపరిచి ఉంచుతాడు. హల్లెలూయా. సహాయకులుగా సహాయము చేయనట్లుగా, నిన్ను ధైర్యపరిచినట్లుగా, నిన్ను బలపరిచినట్లుగా, నీకు ఆలోచన దయచేయనట్లుగా నా దేవుడు తన దూతలు నీ కొరకై ఆయన సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గమనించినప్పుడు దేవుని స్వరము యాకోబునకు వినపడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అయ్యా యాకోబా, మీ పితరుడైనటువంటి అబ్రహాము ఆరాధించిన దేవుడను నేనే, పిలిచిన దేవుడును నేనే, అలాగే ఇస్సాకునకు మీ నాన్నకు దేవుడిని కూడా నేనే అని చెప్తూ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఆయనకు? అక్కడ చదివినట్లయితే, నీకును కూడా ఇస్సాకు దేవుడైన యెహోవా, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానముకు ఇచ్చేదను. హల్లెలూయా. ఇక్కడ గమనించినప్పుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు వాగ్దానముగా ఆయనకు స్వాస్థ్యాన్ని అప్పగిస్తానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏది స్వాస్థ్యముగా నీవు పోగొట్టుకున్నావో నాకు తెలియదు, ఏది నష్టమైనది నీ జీవితంలో నీవు కలిగి దాని విషయమై నీవు చింతిస్తుంటున్నావో నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా ప్రభు నిశ్చయముగా నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ భూమి మీద నీవు కలిగిన నీ స్వాస్థ్యం ఏదైతే ఉన్నదో అది పరుల చేతిలో ఉన్నదేమో, నా దేవుడు నిశ్చయముగా నీ స్వాస్థ్యాన్ని నీకు దయచేయునుగాక. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నీవు స్వతంత్రించుకొనుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు యొక్క అన్న వారి మధ్య ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వారి అన్న పేరేంటి? యాకోబు వాళ్ళ అన్న పేరేందండి? ఏశావు ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వపు హక్కుని ఏం చేశాడు? ఆకలిగా ఉన్నప్పుడు ఏది పెట్టినా తినాలన్నటువంటి మనసు కలిగింది. అబ్బా, నా ప్రాణం అంతా నీరసించింది, ఏదన్నా తింటే కొంచెం నాకు శక్తి వచ్చి కొంచెం నేను తెప్పరెళ్ళుకుంటానని సాధారణం కలిగే భావనే కదా. అదే మనసు ఆయనకి కలిగి అడిగాడు యాకోబుని, నాన్న రే తమ్ముడు, నేను ఆకలిగా ఉన్నాను, నాకు కొంచెం పెట్టు అని అంటే మనోడు ఏం చేశాడు? తెలివిగా ఆలోచన చేశాడు. ఎలా? నీ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే చెప్పండి, నీ ఇష్టం, నాకు అవసరం లేదన్నాడు. కానీ అక్కడే ఉన్నటువంటి విషయం ఏంటో తెలుసా? వారి తల్లి గర్భంలో ఉండగానే వారి మధ్య పోరాటం అనేది ప్రారంభించబడింది. యాకోబు 2 పేర్లు మనం గమనించవచ్చు. యాకోబు అంటే మోసగాడు. యాకోబు అన్న పేరు ఇంకొక అర్థాన్ని మనం గమనిస్తే పోరాడగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు, పోరాడువాడు అని మనం నేర్చుకుంటాం. అంటే తల్లి గర్భంలోనే పోరాటాన్ని నేర్చుకున్నవాడు దేవునితో కూడా పోరాటానికి ఏం చేశాడండి? దేవునికే చెప్పాలి, ఏం చేశాడు? దేవునితోనే పోరాడటానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. పోనీ ఆయన జీవితంలో మోసగాడైనప్పటికీ కూడా దేవునితో పోరాడటానికి ఇష్టపడినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆయనను విరగగొట్టాడు. అర్థమైందా? దేవుడు ఆయనను విరగగొట్టాడు. తర్వాత మనం ఆ విషయాన్ని మనం చూద్దాం, సమయం ఉన్నది కదా. ఇంకా ఈ 28వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వాక్యాల్లో మనం గమనించినప్పుడు ఏమని రాయబడుతున్నది? అయ్యా, నీ స్వాస్థ్యమును నేను నీకు, చెప్పండి ఏంటది? చదువుకుందాం మరలా. ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తా. నీకే కాదు, నీ సంతానానికి నేను ఇస్తాను. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఏమండి,
నీ స్వాస్థ్యము పరులు పాలై ఉన్నదేమో, నీ స్వాస్థ్యము నష్టమవుతున్నదేమో, ఈ రాత్రి నా దేవుడు నీకు తెలియచేస్తున్న మాట ఏంటో తెలుసా? నీ స్వాస్థ్యాన్ని మరలా తిరిగి నా దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. స్వాస్థ్యము బిడలు నీవు పోగొట్టుకుని మాట వెనుక ఇష్టమైన రీతిలో వారు ప్రవర్తిస్తుంటున్నారేమో, వారిని కూడా దేవుడు లోపరిచి దేవుని సన్నిధానంలోనికి ఆయన తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. ఆస్తిపాస్తులు ఎన్ని కలిగి అవి పరులుగా అవి చేయబడుతూ నష్టపోతున్నటువంటి అనుభవం ఉన్నదేమో, నా దేవుని బట్టి రాత్రి నీకు చెందవలసింది నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అది నీకు చెందాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో నీవు ఏం చేయాలా? ఆయనకు నీ పిటిషన్ అనేది నీవు పెట్టాలి. భౌతికంగా మనం చూసినప్పుడు ఏదైనా మరి ఆ ప్రభుత్వం తరపున ఒక పని జరగాలి అంటే ఒక ప్రక్రియ ఉంది కదా. ఏం చేస్తాం? వెళ్ళి మొదట అర్జీ పెడతాం. సార్, ఇదండి పరిస్థితి, మాకు ఈ అవసరత ఉండి మీరు దయతో కనికరించి ఈ సమస్యను పరిష్కరించగలరని మేము కోరుతున్నామండి అని ఎవరి అధికారికైతే మనము మన యొక్క అర్జీని పెడుతున్నామో అది దానిలో పేర్కొని విషయాలన్నీ కూడా మరి విశ్లేషణగా రాసి ఇస్తాం. ఆయన దాన్ని చదివి ఆయన చేయగలిగినటువంటి యొక్క లేకపోతే మాట్లాడగలిగినటువంటి వారితో మాట్లాడి అధికారులతో సరిచేయగలిగినటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఆయన సరిచేయటానికి అధికారులైన ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రయత్నాన్ని ఆయన చేసి చివరిలో ఏం చేస్తాడు? ఆ పనిని చేయగలిగినంత వరకు, తన చేతుల్లో ఉన్నంత వరకు ఆయన చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంతేనండి. భౌతికంగా ఒక అధికారి తాను చేయగలిగినంత వరకు చేయటానికి ఇష్టపడితే పరలోకపు తండ్రి అయిన మన దేవుడు ఎంతగా చేయటానికి ఇష్టపడతాడో. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? లోక అధికారి కన్నా సర్వ అధికారి కలిగిన నా ప్రభు ఇంకెంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలుగుతాడో. ఆమేన్, హల్లెలూయా. యాకోబుతో చెప్తున్నాయా, ఈ భూమిని నీకు నీ సంతానానికి నేను ఇస్తాను. ఆమేన్. ఈ వాగ్దానమును నా దేవుడు నీ జీవితంలో మన జీవితంలో నెరవేర్చునుగాక. ఇంకా ఏమని చెప్తూ ఉన్నాడో మనం గమనించినప్పుడు, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను, నీవు పడమటి తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టుకును వ్యాపింపజేయదువు. హల్లెలూయా. వ్యాపిస్తావు అనగా నీవు అన్ని స్థలములోనికి, అన్ని నలుదిక్కులలోనికి నీవు విస్తరణ నీ జీవితంలో నీవు చూస్తావు అని యాకోబుతో దేవుడు సెలవిచ్చినాడు. హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన దినాలలో ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నిశ్చయముగా దేవుని అడగవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో విస్తరణ నేను చూడాలి. కుటుంబ జీవితంలో దేవా నేను అభివృద్ధిని నేను చూడాలి అని ప్రభుని నీవు అడగాలి. హల్లెలూయా. ఎన్ని దిక్కులకు దేవుని చెప్తున్నాడు? ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. కుడిమికి, ఎడమకి, చెప్పండి, ఆ తూర్పుకు, పడమడుకు. అంటే మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులలో దేవుడి జీవితంలో విస్తరణ కలుగు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబుతో చెప్పిన మాట ఆయనకే కాదు, కానీ ఆయన పిల్లలముగా దేవుడు మన జీవితంలో ఉద్దేశించినటువంటి విషయం ఏంటి అనగా, ఈ సంవత్సరమున దేవుడిని పరిస్థితుల్లో విస్తరణ కలుగు చేయునుగాక. ఈ సంవత్సరమున నా దేవుడు మీ కుటుంబంలో అన్ని విషయాలలో ఏమండి ఘనమైన ఆశీర్వాదము కలుగు చేయునుగాక. నీ గుడారములో నలుదిక్కులకు నా దేవుడు విస్తరణ కలుగు చేయునుగాక. ఇది విస్తరించబడాలి అంటే నువ్వు ఎక్కడ కనపడాలి అనగా, మందిరంలో నీవు కనపడాలి, దేవుని సన్నిధానంలో నీవు కనపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు ఈ దర్శనమును చూచినప్పుడు ఆ స్థలం అప్పటి వరకు ఎలాగుందంటండి, ఆ స్థలానికి ఒక పేరుంది. అప్పటి వరకు ఆ స్థలానికి ఏ పేరుంది? బేతేల్ అని కాకుండా లూజు అన్నటువంటి పేరు ఉంది. కానీ ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూచినాడో యాకోబు ఏం చేశాడు? ఇది బేతేలు అనగా దేవుని సన్నిధి ఉన్నటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలోనికి ఎవరైతే
ఎవరైతే వస్తారో వారు దీవించబడతారో, వారి పరిస్థితుల్లో వారి సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు, వారి బ్రతుకుల్లో దేవుడు విడుదల విమోచనను ఆయన, ఇది దేవుడు నివసించే రాత్రి ఆయన డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి బేతేలులో వచ్చి ఉన్న నీవు, నీ జీవితంలో దేవుడు అన్ని పరిస్థితులలో ఘనమైన విడుదల కలుగు చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. రావాలి. నీవు విడుదల పొందాలి అంటే బేతేలులోనికి నీవు రావాలి. నీ జీవితంలో సమృద్ధిని నీవు చూడాలి అంటే బేతేలులోనికి నీవు రావాలి. నీ జీవితంలో నలుదిక్కుల్లో విస్తరణ నీవు అనుభవించాలి అంటే బేతేలులోనికి నీవు రావాలి. హల్లెలూయా. అనగా మందిరములోనికి నీవు చెప్పాలి, మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. మీ ప్రక్కన వారితో చెప్పండి, అక్క లేకపోతే బ్రదర్, నీవు దీవించబడాలి అంటే బేతేలులోనికి నీవు రావాలి. నీవు ఆశీర్వదించబడాలి అంటే బేతేలులోని నీవు నిలిచి ఉండాలి. నీవు ఆశీర్వదించబడాలి అంటే మందిరంలో నీవు నాటబడాలి. నీవు ఆశీర్వదించబడాలి అంటే దేవుని సన్నిధానంలో నీవు కనపడాలి. నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు దేవునితో సహవాసము చేయాలి. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ యొక్క పితరుల దేవుడిని నేనే, నీ భూమిని నీకు స్వాస్థ్యముగా నేను ఇస్తాను, అలాగే నీవు ఉన్న స్థలము నుండి నలుదిక్కులకు నిన్ను విస్తరింప చేస్తాను అని చెప్తూ ఇంకేమంటున్నాడు, ఆ మాట దేవుడు యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు తేరి చూచి లేచి, ఇది సామాన్యమైన స్థలము కాదు. నీవు అనుకుంటున్నావేమో ఇది కేవలము మందిరమేలే, ఇది మామూలుగా బిల్డింగే కదా అని అనుకుంటున్నావేమో. ఇది సామాన్యమైనటువంటి స్థలము కాదండి. నీ జీవితంలో మార్పు ప్రారంభించబడే స్థలము దేవుని మందిరము. నీ జీవితంలో విడుదల ప్రారంభించబడేది దేవుని యొక్క మందిరములోనే. నీ జీవితంలో బాగు చూడగలిగినటువంటి స్థలము అది మందిరమే. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలోకి ఎన్నడూ మందిరముకు వెళ్ళకూడదు అన్నటువంటి యొక్క నిర్లక్ష్య భావము ఏమాత్రం నీవు కలిగి ఉండవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరంలోనికి వెళ్ళినప్పుడు నా దేవుడు నీతో మాట్లాడతాడు. మందిరంలోనికి వచ్చినప్పుడు నా దేవుని స్వరాన్ని నీవు వింటావు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మందిరంలోనికి వచ్చినప్పుడు నా దేవుడు నీ జీవిత సమస్యలకు ఒక పరిష్కారాన్ని ఆయన చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో రోజు వెళ్ళే మందిరమేలే, రోజు వెళ్ళేటువంటి సమయమేలే, రోజు నేను ప్రార్థించేటువంటి విధానమేలే అని అనుకుంటున్నావేమో. అయితే ఒక మాట నేను చెప్తాను, అదేంటో తెలుసా? రోజులాగే యాకోబు వెళ్ళాడు, కానీ ఆ రోజు ఆయన జీవితంలో దేవుడు మార్పు కలుగజేశాడు. ఆ రోజు నా దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభం చేశాడు. ఆ రోజు నా దేవుడు ఆయనకు ఒక దివ్యమైన దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనము చూచిన వెంటనే యాకోబు అంటున్నాడు, అయ్యా నేను మరలా తిరిగి ఈ స్థలానికి వస్తే నేను మందిరము కడతాను, ఇక్కడ నీ బలిపీఠాన్ని నేను మరలా తిరిగి కడతాను. హల్లెలూయా. నా తండ్రి ఇంటికి నేను వెళ్ళే క్రమంలో నాకు ఆహారం కట్టుకోవడానికి బట్టలు వస్త్రాలు నాకు ఇస్తే మరలా నేను ఇక్కడికి వస్తా, మరలా ఈ స్థలంలో నేను మందిరాన్ని నేను కడతాను. ఆయన ఏం చేశాడు తెలుసా? తలగడగా పెట్టుకున్న రాయిని నిలిపి అభిషేకించి ఈ స్థలము బేతేలుగా ఆయన చేశాడు. నీ జీవితంలో నా దేవునికి నీవు ప్రతిష్ఠిత చేసుకొనుదువుగాక. హల్లెలూయా. ప్రతిష్ఠిత చేయబడిన జనముగా నీవు ఎప్పుడైతే దేవుని కొరకే మార్చబడతావో అప్పుడు నీ జీవితంలో ఇన్ని ఆటుపోటులు ఇబ్బందులు కలుగుతుంటున్నా ద్వారా ఇశ్రాయేలులు దేవునికి ఏర్పరచబడినటువంటి, చెప్పండి, ఏర్పరచబడిన ప్రయాణములో తొట్టిల్లుబాటు, అసూయతనము, ఇంకేం జరిగిందండి? స్థితిలో వారు చూశాడు. కానీ ఏమైంది? దేవుడు వారిని పరీక్షిస్తూ ఆ ప్రయాణం సమృద్ధిలోనికి దేవుడు నేను నడిపించాలి, ఆశీర్వాదకమైన పరిస్థితుల్లోనికి దేవుడు నడిపించాలి అని ఆశిస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో దేవుడు నిన్ను మొదట
ఈ పరీక్ష చేయబడినప్పుడు, పరిశీలన చేయబడినప్పుడు నీవు దేవుని యొక్క సన్నిధానం నిలుచుండి దేవునితో సహవసించే ప్రయత్నాన్ని చేయాలి. హల్లెలూయా. ఇది దేవుని ముఖము చూచినటువంటి మొదటి అనుభవము యాకోబుది. మరలా ఇప్పుడు ఆయన ప్రయాణమై తన తండ్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో 32వ అధ్యాయములో ఒక చక్కని ఒక అనుభవాన్ని మనం చూస్తాము. ఆ అనుభవం తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను, దయచేసి వినండి. అక్కడ పెనియేలుగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని గమనించినప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర దేవుడు యాకోబును విరిచినాడు. ఏమన్నా అర్థమైందండి? వినండి, చూడండి, నన్ను చూడండి. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబును దేవుడు విరిచాడు. ఎట్లా విరిచాడు? అయ్యా, నిశ్చయముగా నన్ను నీవు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను అని దేవునితో రాత్రంతా పోరాడినటువంటి అనుభవం కలిగిన వాడు ఎవరండి? యాకోబు. అలా ప్రయాస కలిగి పోరాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ముఖము చూడగలిగి, లేదా దేవునితో డైరెక్ట్గా పోరాటమును కలిగిన అనుభవంలో ఉన్న వ్యక్తి యాకోబును మనం చూసినప్పుడు ఆ పోరాటంలో నేర్పబడినటువంటి విషయాలు ఏంటో తెలుసా? నీవు దేవునితో పెనుగులాడి ఆ పెనుగులాటలో నీవు విరవబడితేనే ఆశీర్వాదముగా మార్చబడతావు. హల్లెలూయా. విరవగొట్టబడినది నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండదు. నీవు నలగగొట్టబడినది నీ జీవితంలో ఆశీర్వాదం అనేటువంటి విధానంలో నీవు నడిపించబడలేవు. భక్తిలో నీవు నలగగొట్టబడాలి, ప్రార్థనలో నలగగొట్టబడాలి, విశ్వాస ప్రయాణంలో నీవు నలగగొట్టబడి నీవు దేవునితో నడవగలిగేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. హల్లెలూయా. రాత్రి మనము దైవజనులు వాక్యం అందిస్తున్నటువంటి క్రమంలో విన్నా, ఏం చేస్తారంటే కొందరు సీనియారిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారంట. ఎవరు చెప్పే మాటలు వినరు, డైరెక్ట్గా బడే సాబ్తోనే వారి యొక్క కనెక్షన్ ఉండటానికి ఇష్టపడతారు. బడే సాబ్తో కనెక్షన్ కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడితే మొదట ఈ వ్యక్తికి, ఏ వ్యక్తి అయితే బడే సాబ్తో ఉండాలన్న ఆలోచన ఉంటుందో ఆ వ్యక్తి హృదయం దేవునితో సరైనదిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేరుగా దేవుని యొక్క మాట వినగలిగినటువంటి విధానంలో, దేవునితో పోరాడగలిగినటువంటి విధానంలో మొట్టమొదటిగా అనుభవం కలిగినటువంటి వ్యక్తి యాకోబు. నీవు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవునితో పోరాడటం నేర్చుకోవాలా. దేవుని యొద్ద నుండి శత్రువైన సాతానుని ఒక దర్శనం నాకు కావాలి. హల్లెలూయా. నాతో నీవు సూటిగా స్పష్టంగా మాట్లాడాలి. నీ స్వరము నేను వినాలి. నాతో నీవు మాట్లాడు. నీ చిత్తం నా జీవితం పట్ల ఏమై ఉంటున్నదో నాకు నీవు తెలియచేయి. నా కుటుంబ విషయమై నీ ఉద్దేశం ఏంటో నాకు నీవు తెలియచేయి. నిశ్చయముగా నాకు తెలియచేసి నన్ను నడిపిస్తేనే నేను ఈ సన్నిధి నుండి విడిచిపెట్టి వెళ్తా, లేకపోతే నేను వెళ్ళనని యాకోబులాగా నీవు పోరాడాలి. హల్లెలూయా. యాకోబు జీవితంలో విరగొట్టబడింది. ఏం చేశాడు దేవుడు అంటే, మడిమ మీద కొట్టంగానే ఆ మడిమ ఏమైంది? ఇరిగిపోయింది. ఇప్పుడు గతముగా ఆయన స్వతహాగా నడిపించబడేది ఉంటే, ఎప్పుడైతే దేవునితో పోరాడి మరి ఆశీర్వాదాన్ని పొందాడో అప్పుడు విరవబడిన ఆయన స్వభావములో నేను ఈ దినము నుండి దేవుని మీద ఆధారపడాలన్నటువంటి మనసులోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఈ దర్శనం పొంది మరలా 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ బేతేలులోనికి ఆయనను నడిపించాడు. మరలా ఏ రాయి అయితే తలగడగా చేసుకుని అక్కడ తైలము పోసి దాన్ని ప్రతిష్ఠత చేశాడో అక్కడ దేవుని కొరకు ఆయన బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని కొరకే బలిపీఠములు కట్టబడాలి. దేవుని విషయమై నీ సన్నిధిలో బలిపీఠాలు ఆయన విషయమై కట్టబడి ఆయన కొరకు నీవు ప్రతిష్ఠిత చేసుకోవటము ప్రాముఖ్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. యాకోబుకు కలిగినటువంటి ఈ యొక్క ముఖాముఖి యొక్క ఎన్కౌంటర్లో, ఈ యొక్క ఆ యొక్క ముఖాముఖి యొక్క యుద్ధము, ఈ ఎన్కౌంటర్లో యాకోబు నేర్చుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా?
ఇక నేను కాదు, నన్ను నడిపించే నా దేవుడే నాకు మార్గదర్శి. ఆమేన్. ఈ ఉపవాస ప్రార్థనను నేను నేర్చుకోవాల్సింది మనము కాదు, మనల్ని నడిపించే మన దేవుడే మనకి సహాయకుడు. మనల్ని నడిపించే మన దేవుడే మన యొక్క ఆధారమైన వ్యక్తి అని మనము నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉద్యోగం కొరకు నీవు చూస్తున్నట్లయితే, దేవా నేను నీ మీద ఆధారపడుతుంటున్నాను, నా జీవితంలో ఎందుకు నేను ఉద్యోగం సంపాదించటం లేదో నాకు అర్థం కావటం లేదు. నీ జీవితంలో మంచి టాలెంట్ నీకుంది, మంచిగా నీవు పెర్ఫార్మెన్స్ చేయగలిగి ఉన్న వ్యక్తివే, కానీ ఎందుకు రావటం లేదన్నటువంటి ఈ తలంపులో నీవు విసుగు చెందుతున్నావేమో. అయితే ఒక విషయం, నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధానంలో నీవు మోకరిల్లి, ప్రభువా నా జీవితంలో నీవు సిద్ధపరిచినటువంటి యొక్క శ్రేష్టమైనది నిశ్చయముగా నాకు నీవు దయచేదువుగా కానీ నీవు అడగాల. హల్లెలూయా. వారు కావచ్చు, ఇంకా ఏదన్నా మరి పొలంలో పనులు చేస్తున్నటువంటి వారు కావచ్చు, పొలం ఈ సంవత్సరం నేను విత్తనం వేస్తూ ఉన్నాను, ప్రభువా ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభిస్తున్నాను, నిన్ను ఆధారం చేసుకుని నేను ప్రయత్నం చేస్తున్నాను. నిశ్చయముగా యాకోబును ఆశీర్వదించినట్లుగా ఈ సంవత్సరము నా పరిస్థితుల్లో ఘనమైన ఆశీర్వాదము నేను చూడనట్లుగా నీ సహాయం నాకు యేసు నామములో కలుగునుగాక అని నీ నోటితో మొదట దేవుని ఆహ్వానించి, నీ పరిస్థితుల్లో మొదట దేవుని పెట్టి అడిగినట్లయితే, యాకోబునకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నీకు కూడా ఒక వాగ్దానం ఇస్తాడు, నిన్ను కూడా ధైర్యపరుస్తాడు, నిన్ను కూడా ఒక గమ్యంలో ఆయన నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మోషే 40 పగలు 40 రాత్రులు దేవునితో ఆయన సహవాసం చేసి ఆ సినాయి పర్వతం దిగి వస్తున్నప్పుడు ఏమండి, ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. అంత తేజస్సుగా, అంత మహిమ కలిగినదిగా, అంత ప్రభావము కలిగినటువంటిదిగా దేవుని తేజస్సు ఆయన ముఖమును ఆవరించింది. హల్లెలూయా. అంటే దేవుని ప్రభావం నీలో ఉంటే శత్రువైనటువంటి సాతానుడు వాడిని నేరుగా ఎదుర్కోవడానికి వాడికి బలము, సామర్థ్యం సరిపోయినటువంటి రీతిగా నా దేవుడు తన శక్తి ప్రభావంతో ఆయన నిన్ను నింపుతాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? శరీరము బలహీనపరచబడుతున్న అంతరంగములో నీవు ప్రభావమును పొందే వ్యక్తిగా ఉండాలి. అంతరంగంలో ఆత్మీయంగా ఉన్నటువంటి యొక్క పురుషుడు దేవుని బలము, దేవుని ప్రభావము పొందుకునేటువంటి కొరకే ఈ యొక్క ఉపవాస ప్రార్థన కోడికలు. హల్లెలూయా. రోజు వస్తాం, ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళిపోతాం. దానివలన ఏదో కొంత సంతృప్తి ఉన్న ఉపవాస ప్రార్థనలో కొన్ని ప్రత్యేకమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలు జరిగించబడాలని ఎలా ప్రార్థిస్తాం? ఏక మనస్సు కలిగిన వారముగా ప్రార్థిస్తాం. సంఘము కలిసి ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యాలను ఆయన జరిగించడానికి ఇష్టపడేవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతరంగము బలపరచబడాలి. హల్లెలూయా. పిరికివాడైనటువంటి గిద్యోను దేవుడు ఆయనను బలపరిచినాడు. గోధుమలు గొల్లగొట్టుకుంటూ నాకేముందులే, నేను ఎలా అని పిరికివాడిగా ఉన్నాడు. కానీ దేవుని వాక్కు చేత గిద్యోనును బలపరిచిన దేవుడు ఈ రాత్రి ఆయన వాక్కు ద్వారా నిశ్చయముగా నిన్ను బలపరుచునుగాక. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. దేవుని వాక్కు చేత నీవు నిత్యము బలము పొందుకొనుదువుగాక. యాకోబుకు తోడైన దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు నీకు తోడైయునుగాక. నీ సరిహద్దులను నా దేవుడు విశాలపరచునుగాక. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. యాకోబుకే కాదు, ఈ రాత్రి నా దేవుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. యాకోబుని ఆశీర్వదించాడని నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించగలిగిన వాడు. యాకోబుకే సహాయం చేస్తాడు అనుకుంటున్నావేమో, లేదు లేదు లేదు, దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. నీ సరిహద్దులు కూడా దేవుడు విషయాలు పరుస్తాడు. ఏ పరిస్థితులు అయితే బంధించబడిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఇది కట్టబడిన స్థితిలో నీవు ఉన్నావేమో, ఈ రాత్రి నీవు నా ప్రభునకు నీవు కావాలి. ఈ రాత్రి నా ప్రభు నిన్ను కోరుతూ ఉన్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీ పరిస్థితులను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. నా దేవుడు ప్రభావం కలిగినటువంటి వాడు,
యాకోబుతో మాట్లాడిన వాడు నీతో కూడా మాట్లాడతాడు. యాకోబుకు సహాయం చేసిన వాడు నీకు కూడా సహాయం చేయగలిగిన వాడు సమర్థుడు, శక్తివంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావేమో, ఎప్పుడయ్యా నా పరిస్థితులు బాగు చేయబడేది, ఎప్పుడయ్యా నా జీవితంలో మార్పు జరిగేది, ఎప్పుడయ్యా నా కుటుంబంలో మేలు జరిగేది అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అనుకోని గడియలో నా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడనేటువంటి ఒక మాటను జ్ఞాపకం పెట్టుకోవాలా. హల్లెలూయా. యాకోబు తలంచలేదు, యాకోబు ఆలోచనే చేయలేదు దేవుడు ఆయనతో మాట్లాడతాడని, దేవుని దర్శనం ఆయనకు కనబడుతుందని ఆలోచనే కలిగిన వానిగా లేడు. కానీ అనుకోని రీతిలో ఆ రాత్రి వేళ యాకోబును దర్శించిన దేవుడు ఈ రాత్రి నీవు ఊహించని రీతిలో నా దేవుడు నిన్ను దర్శించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీవు అనుకోని రీతిగా నీ జీవితంలో నా దేవుని ఘనమైన ఆశీర్వాదాలు ప్రారంభించబడునుగాక. నలుదిక్కులకు వ్యాపింప చేస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినాడు. ఈ సంవత్సరం యెషయా గ్రంథంలో నుండి 54:2-3 దేవుడు మనకిచ్చిన వాగ్దానం, గుడారమును స్థిరపరిచి నలుదిక్కులకు నేను విస్తరింప చేస్తానన్నాడు. ఈ యొక్క సంవత్సరంలో ప్రియదేవుని బిడ్డలారా, కొంత కష్టము కలిగిన పరిస్థితుల్లో ఆర్థికముగా, కొంత నష్టము నువ్వు చూస్తున్న ఆర్థికముగా, కానీ ఈ సంవత్సరం ముగింపు లోపుగా నా దేవుడు నిత్యమైన ఆశీర్వాదం నువ్వు చూచుదువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సమృద్ధిని నీ కుటుంబాలను నీవు అనుభవిస్తావు. మేలు నా ప్రభు నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. అప్పు సమస్యలు కలిగి నిరుత్సాహ స్థితిలో ఉన్న వారి నేను గమనిస్తూ ఉన్నాను. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ధైర్యంగా ఉండి నిబ్బరముగా ఉండు, నా దేవుని యొక్క మేలు సహాయము ఈ సంవత్సరంలో నీవు చూస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. మందిరంలోనికి నీవు వచ్చి ఉన్నావు, దేవుని సన్నిధానంలో నీవు నిలిచి ఉన్నావు. నా దేవుని యొక్క నిత్య సమృద్ధి నీ జీవితంలో నువ్వు అనుభవించుదువుగాక. హల్లెలూయా. నీ స్వాస్థ్యమును నా దేవుడు ఈ సంవత్సరం నీ చేతికి అప్పగించునుగాక. ఆమేన్. పరుల చేతిలో ఉన్నా కానీ నీకు వాగ్దానముగా, నీకు స్వాస్థ్యముగా ఎంచబడినది నా దేవుడు నీ చేతికి అప్పగించునుగాక. హల్లెలూయా. ఆ నిచ్చెన దృశ్యంలో చూస్తున్నప్పుడు ఆకాశమందు ఆసీనుడైన వాడు ఏమండి ఆ నిచ్చెన మీద ఉండి యాకోబుతో మాట్లాడుతున్నాడు. అయ్యా యాకోబా, అబ్రహాముకు దేవుడైన వాడు నేనే, మీ తండ్రి ఇస్సాకు దేవుడను నేనే, నిన్ను ఆశీర్వదించువాడను కూడా నేనే. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా నా దేవుడు మీ యొక్క స్వాస్థ్యమును మీకు అనుగ్రహించునుగాక. నిశ్చయముగా నా దేవుడు మీ పరిస్థితుల్లో విస్తరణ కలుగ చేయునుగాక. దయచేసి అందరము లేచి నిలబడదాం. దయచేసి అందరము లేచి నిలబడదాం. దయచేసి అందరము లేచి నిలబడదాం. విన్నటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. విన్నటువంటి వాక్యాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యాకోబును ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 2 చేతులు ఎత్తి. ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దు. ఒక మాట దేవుని అడుగుతాం. యేసయ్య ఈ రాత్రి యాకోబును ఆశీర్వదించినట్లుగా, యాకోబును నీవు ప్రభువా బలపరిచినట్లుగా నన్ను బలపరుచుటకు ఇష్టపడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్య, అనేక తలంపుల మధ్య మేము కొట్టమిట్టాడుతుంటున్నామేమో, అనేకమైనటువంటి పరిస్థితుల రీత్యా మేము ముందుకు నడిపించబడుతుంటున్నామేమో, ఈ రాత్రి నాయన మాతో నీవు మాట్లాడిన మాట యేసు నామములో స్థిరపరచబడాలి. యేసయ్య, అలాగే ప్రార్థన చేస్తా. మా పరలోకపు తండ్రి యేసయ్య నీకు వందన. ఈ రాత్రి వెత్తబడినటువంటి కార్యం మీరు జరిగి అందరము కూడా స్వరమెత్తి, పరిశుద్ధాత్మదేవా ఈ రాత్రి నాతో నీవు మాట్లాడు నాయన. పరిశుద్ధాత్మదేవా ఈ రాత్రి నిశ్చయమైనటువంటి సహాయం మాకు కావాలి ప్రభా అని అడుగుదాం. దేవుని యొక్క సహాయాన్ని మనం అనుభవిస్తాం.